ఐఐటి జేఈఈ అడ్వాన్స్డ్ 2025 ఫలితాల్లో నారాయణ విజయ దుందుబి మోగించింది. పోటీ పరీక్షలు ఏదైనా నారాయణదే అగ్రస్థానమని మరోసారి నిరూపించింది. జేఈఈ అడ్వాన్స్డ్ 2025 ఫలితాల్లో నారాయణ ఐఐటి అకాడమీ విద్యార్థులు జాతీయ స్థాయిలో ఓపెన్ కేటగిరీలో 3, 4, 6, 7, 10 వంటి ర్యాంకులు 1 నుండి 10 లోపు 5 ర్యాంకులు రావడం జరిగింది. నెల్లూరు నారాయణ ఐఐటి అకాడమీ విద్యాసంస్థలు ఓపెన్ కేటగిరీల్లో ఎం మధుకిరణ్, కె పూర్వజ్, జి సంతోష్, బి భాను రిషిక్, ఎం అఖిలేష్, ఈ యశ్వంత్ బాబీ, జి సాయి సాత్విక్, కె అశ్రిత, కె హర్షవర్ధన్ రెడ్డి, చుండి శశిజ్ఞాన కౌశిక్ రెడ్డి, జి హితేష్ అభిషేక్, కె భాను సుజిత్, జె మేఘన, ఎం హేమంత్ సాయిలు అత్యుత్తమ ర్యాంకులు సాధించారు. అందరికీ గుడ్ ఈవినింగ్ అండి. నేను జయకుమార్ రాయుడు, కోర్డీన్ నారాయణ కాలేజెస్ నెల్లూరు. ఇవాళ ఇండియాలో జరిగినటువంటి ఐఐటి జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్ష ర్యాంకులు రావడం జరిగింది. ఈ ర్యాంకుల్లో నారాయణ సంస్థల నుంచి ఇండియా మొత్తం మీద 3, 4, 6, 7, 10 లోపు 5 ర్యాంకులు రావడం జరిగింది. అంటే టాప్ 10లో నారాయణ సంస్థల కాంట్రిబ్యూషన్ 50% ఉంది. మరి ఏ ఇతర సంస్థ కూడా ఇంత భారీ ఎత్తున ర్యాంకులు సాధించడం లేదు. నారాయణ విద్యా సంస్థల నుంచి 50% కాంట్రిబ్యూషన్ ఉంది. అదేవిధంగా నెల్లూరు నారాయణ ఐఐటి అకాడమీలో 2 సంవత్సరాలు ఇంటర్మీడియట్ చదివి ఐఐటి అడ్వాన్స్డ్ ఎగ్జామ్ రాసి అందులో ఓపెన్ కేటగిరీలో బెస్ట్ ర్యాంకు మధుకిరణ్ రెడ్డి 133 రావడం జరిగింది. ఈ స్టూడెంట్కి ఈడబ్ల్యూఎస్లో 11th ర్యాంక్ రావడం జరిగింది. తర్వాత పూర్వజ్ 332 ఓపెన్ కేటగిరీలో రావడం జరిగింది. జి సంతోష్ 1361 ర్యాంకు, అలాగే బి భాను రిషిక్ 1563 ర్యాంకు. ఇవన్నీ ఓపెన్ కేటగిరీ అండి. ఎం అఖిలేష్ 2323 ర్యాంకు, ఈ యశ్వంత్ బాబీ ఓపెన్ కేటగిరీలో 2481 కేటగిరీలో ఈ స్టూడెంట్కి ఆల్ ఇండియా 31 ర్యాంక్ రావడం జరిగింది. అదేవిధంగా జి సాయి సాత్విక్ 2517 ర్యాంకు, కె ఆశ్రిత 2758 ర్యాంకు, కె హర్షవర్ధన్ రెడ్డి 2760 ర్యాంకు, శశి జ్ఞాన కౌశిక్ రెడ్డి 3129 ర్యాంకు, జి హితేష్ అభిషేక్ 3292 ర్యాంకు, కె భాను సుజిత్ 3446 ర్యాంకు, జె మేఘన 3756 ర్యాంకు, ఎం హేమంత్ సాయి 4722 ర్యాంకు. ఇప్పుడు నేను ఇచ్చినటువంటి అన్నీ కూడా ఓపెన్ కేటగిరీలో మనకి ఒక్క నెల్లూరు నారాయణ ఐఐటి అకాడమీ నుండి 5000 లోపు ఓపెన్ కేటగిరీలో 13 మంది రావడం జరిగింది. అదేవిధంగా ఓపెన్ కేటగిరీలో మనకి 10,000 లోపు 25 ర్యాంకులు రావడం జరిగింది. అన్ని కేటగిరీల్లో 5,000 లోపు 97 మంది రావడం జరిగింది. అన్ని కేటగిరీల్లో 10,000 లోపు 122 మంది రావడం జరిగింది. ఇప్పటి వరకు అందిన సమాచారం ప్రకారం జేఈ అడ్వాన్స్డ్లో అంటే జేఈ మెయిన్స్ తర్వాత 130 మంది పైగా క్వాలిఫై అయ్యారు. ఇంకా లిస్టులు రావాల్సి ఉంది. ఇంత భారీ ఎత్తున మంచి రిజల్టు కేవలం నెల్లూరు నారాయణ ఐఐటి నుంచి మనం ప్రొడ్యూస్ చేస్తున్నాం. ఎవ్రీ ఇయర్ మాదిరిగానే మొత్తం ఇండియా లెవెల్లో నారాయణ మంచి ర్యాంకులు వస్తున్నాయి. అదేవిధంగా నెల్లూరు నారాయణ నుండి ప్రతి సంవత్సరము మొన్న జరిగిన జేఈ మెయిన్స్లో కానీ ఇప్పుడు వచ్చినటువంటి జేఈ అడ్వాన్స్డ్లో కానీ
రేపు రాబోయేటటువంటి నీట్ ఎగ్జామ్లో కానీ ఎఫ్సెట్ ఎగ్జామ్లో కానీ ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ అయినా, అదేవిధంగా బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఐపీఈ ఎగ్జామ్స్లో కూడా నెల్లూరు ఈ సంవత్సరం స్టేట్ ఎంపీసీలో టాప్ మార్కు, బైపీసీలో టాప్ మార్కు జూనియర్ ఇంటర్లో, సీనియర్ ఇంటర్లో ఎంపీసీ టాప్ మార్కు, బైపీసీ టాప్ మార్కు రావడం జరిగింది. సో ఎగ్జామినేషన్ ఏదైనా నారాయణ స్టూడెంట్స్ సక్సెస్ సాధిస్తున్నారు. దీనికి నారాయణ యొక్క మైక్రో షెడ్యూల్ త్రూఅవుట్ ఇండియా ఒక షెడ్యూల్లో మనకు టీచింగ్ జరుగుతుంది. అదేవిధంగా ఎవ్రీ వీక్లో జేఈ మెయిన్స్ ఎగ్జాము, జేఈ అడ్వాన్స్ ఎగ్జాము స్టూడెంట్స్కి ప్రిపరేషన్ కోసం పెట్టుకుంటూ వస్తాము. మధ్యలో క్యుములేటివ్ ఎగ్జామ్స్ అని, రివిజన్ పార్ట్ టెస్ట్లని, అదేవిధంగా గ్రాండ్ టెస్ట్లని, ఇలా ఎవాల్యుయేషన్ మెథడ్స్ అంటే టీచింగ్తో పాటుగా వాళ్ళకి ఎప్పటికప్పుడు వాళ్ళ యొక్క సామర్థ్యాన్ని పరీక్షించి ఎక్కడ మిస్టేక్స్ ఉన్నాయి ఎర్రర్ లిస్ట్ ద్వారా తెలియజేసి, ఆ ఎర్రర్ లిస్ట్లో వచ్చినటువంటి ఏవైతే స్టూడెంట్స్ మిస్టేక్స్ చేస్తున్నారో వాటి డౌట్స్ క్లారిఫై చేయడానికి మా దగ్గర బాగా అనుభవం ఉన్నటువంటి ఎక్స్పర్టైజ్డ్ టీచర్స్ మోర్ దాన్ 10 to 15 years నుంచి నారాయణ నెల్లూరులో పనిచేస్తున్నటువంటి మాస్టర్లు ఉన్నారు. వాళ్ళందరూ కూడా నిరంతరం స్టూడెంట్స్కి అందుబాటులో ఉండి వాళ్ళకి ఎప్పటికప్పుడు డౌట్స్ క్లారిఫై చేస్తూ నారాయణ సిస్టమ్ని అంటే వీకెండ్ ఎగ్జామినేషన్స్ కానీ లేదా ఎర్రర్ టెస్ట్ కానీ, టెస్ట్ అయిపోయిన తర్వాత పోస్ట్ మార్టం ఆఫ్ ది టెస్ట్ దాదాపు 14 రకాల అనాలిసిస్ స్లైడ్స్ మాకు వస్తాయి. ఆ స్లైడ్స్ అన్నీ కూడా విశ్లేషించుకొని మాస్టర్లు ఎక్కడైతే ఇంకా శ్రద్ధ తీసుకోవాలి, అలాగే స్టూడెంట్స్ ఎక్కడైతే శ్రద్ధ తీసుకోవాలి, ఇవంతా ఎప్పటికప్పుడు స్టూడెంట్స్తో మాట్లాడుతూ ఉంటాము. అన్నిటికీ మించి ఏంటంటే ముఖ్యంగా స్టూడెంట్స్ ఇప్పుడున్నటువంటి జనరేషన్ వాళ్ళు స్కూల్ నుంచి కూడా ఈ ఐఐటి ఎట్లయినా కానీ సాధించాలని చెప్పేసి ఇప్పుడు వచ్చినటువంటి టాప్ ర్యాంకర్స్ అందరూ కూడా నారాయణ సిఓ స్కూల్స్ నుంచి ముఖ్యంగా తర్ఫీదు స్కూల్ లెవెల్ నుంచి తీసుకోవడం జరిగింది. ఎందుకంటే ఇప్పుడు ఇండియా లెవెల్లో మనకి ఐఐటికి దాదాపుగా 15 లక్షల మంది పోటీ పడుతున్నారు. జేఈ మెయిన్స్లో 2.5 లక్షల మంది ఫిల్టర్ అయ్యి జేఈ అడ్వాన్స్డ్ రాస్తారు. జేఈ అడ్వాన్స్డ్ నుంచి 19,000 సీట్లు, దాదాపుగా 19,000 సీట్లు ఈ సంవత్సరం కొన్ని పెరిగే అవకాశం ఉంది. ఈ 19,000 సీట్లు ఈ జేఈ అడ్వాన్స్డ్ నుంచి ఫిలప్ చేయడం జరుగుతుంది. సో ఈ యొక్క ప్యాటర్న్లో నారాయణ విద్యా సంస్థల నుంచి ఫౌండర్ గారు ఇచ్చినటువంటి ఇన్స్పిరేషన్ తోటే గత అనుభవాలను దృష్టిలో పెట్టుకొని మైక్రో షెడ్యూల్స్ తయారు చేయడం దగ్గర నుంచి పిల్లలకి ఎగ్జామినేషన్ జరపడం దగ్గర నుంచి అన్నీ చేస్తూ వస్తాము. స్టూడెంట్స్ వాళ్ళు స్కూల్ లెవెల్ నుంచి కూడా చాలా కష్టపడి చదివి ఇంత మంచి ర్యాంకులు తెచ్చుకుంటున్నారు. వాళ్ళ శ్రమ చాలా ఉంటుంది దీంట్లో. ఎందుకంటే ఒక ర్యాంకు సాధించడం అంటే స్టూడెంట్ వారికి ఉన్నటువంటి ఒత్తిడి అయితేనేమి అన్నీ కూడా భరించి చివరంట దాకా వాళ్ళు కష్టపడుతున్నారు. వాళ్లకు వెన్నంటి తల్లిదండ్రుల యొక్క ప్రోత్సాహం, పేరెంట్స్ నారాయణ సంస్థకి వెన్నంటి ఉంటారు ఎప్పుడు కూడా. వాళ్ళు మా సంస్థ మీద పెట్టుకున్నటువంటి నమ్మకానికి మేము మా సిబ్బంది అంతా కూడా టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ అందరూ కూడా కష్టపడి వర్క్ చేసేటటువంటి టీమ్ స్పిరిట్ ఉంది కాబట్టి మంచి ఫలితాలు సాధిస్తూ ఉన్నాం. ఎప్పటిలాగా ఎవ్రీ ఇయర్ ఏ ఎగ్జామినేషన్ తీసుకున్నా మా విద్యార్థులు ముందుంటారు. ఏ ఎగ్జామ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అటు మీరు మెడిసిన్లో తీసుకున్నా, అలాగే ఇంజనీరింగ్లో తీసుకున్నా, దేంట్లో తీసుకున్నా మా విద్యార్థులు ముందున్నారు. వాళ్ళకి మంచి స్టడీ మెటీరియల్స్ 46 సంవత్సరాలు నారాయణ ఈ యొక్క జర్నీలో మేము తయారు చేసుకున్నటువంటి స్టడీ మెటీరియల్స్ వాళ్ళకి అందించడం జరుగుతుంది. ఎప్పటికప్పుడు వాళ్ళకి అసైన్మెంట్స్ కానీ అన్ని విధాలుగా నారాయణ సంస్థ నుంచి, నారాయణ ప్రోగ్రామ్స్ నుంచి ఇచ్చేసి వాళ్ళకి మంచి ర్యాంకులు తేవడానికి, అన్నిటికీ మించి ఏంటంటే దేశంలో నలుమూలలో
ఎక్కడ మంచి ఫ్యాకల్టీ ఉన్నా వాళ్ళని ఏరి కోరి తీసుకొచ్చి మన నెల్లూరు నుంచి ర్యాంకులు తెప్పించాలని మా జనరల్ మేనేజర్ వేమిరెడ్డి విజయభాస్కర్ రెడ్డి గారు నిరంతరం మా వెన్నంటుండి సూచనలు ఇస్తూ ఎప్పటికప్పుడు మమ్మల్ని వెన్నుదట్టి ప్రోత్సహిస్తూ ఈ యొక్క అకాడమిక్ ప్రోగ్రామ్ని విజయవంతం చేయడానికి మాకు సహకరిస్తారు. సో వీటన్నిటి యొక్క పర్యవసానమే ఇవాళ ఇంత మంచి ర్యాంకులు మా స్టూడెంట్స్ సాధించడానికి కారణమయ్యాయి. దీనికి సహకారం అందించినటువంటి ప్రతి ఒక్కరికి, టీచింగ్ స్టాఫ్, అలాగే ప్రిన్సిపాల్స్, అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్, ఏజీఎంస్, డీజీఎంస్, ప్రతి ఒక్కరు అందరికీ కూడా, ముఖ్యంగా స్టూడెంట్స్కి, అదేవిధంగా మా యొక్క సంస్థ మీద నమ్మకం ఉంచి వాళ్ళ యొక్క పిల్లల్ని మా దగ్గర చేర్చి మాకు ప్రోత్సాహాన్ని అందిస్తున్నటువంటి తల్లిదండ్రులకి, ప్రతి ఒక్కరికి పేరు పేరున అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాను, అభినందనలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ ఆల్. నా పేరు ఆశ్రిత. నేను నారాయణ అరవింద్ నగర్ కాలేజ్లో చదువుతున్నాను. ఈరోజు రిలీజ్ అయిన జేఈ అడ్వాన్స్ రిజల్ట్స్లో నాకు ఓపెన్ కేటగిరీ 2758 ర్యాంక్ వచ్చింది. దీనికి మెయిన్ రీజన్ మా టీచర్స్ సపోర్ట్, మా ప్రిన్సిపల్ సార్, డీన్ సార్ వాళ్ళు లాస్ట్ వరకు చాలా బాగా సపోర్ట్ చేశారు. వాళ్ళు పెట్టే వీకెండ్ ఎగ్జామ్స్ కానీ చాలా బాగా హెల్ప్ అయ్యాయి. మా పేరెంట్స్ కూడా లాస్ట్ వరకు బాగా సపోర్ట్ చేశారు. నా పేరు కే పూర్వజ్. నేను నారాయణ జూనియర్ కాలేజ్ బ్రహ్మదేవంలో చదువుకున్నాను. నాకు ఆల్ ఇండియా 332 ర్యాంక్ ఓపెన్ కేటగిరీలో వచ్చింది. దీనికి కారణమైన మా టీచర్స్కి, మా పేరెంట్స్కి చాలా థ్యాంక్స్. దీనికి మెయిన్ రీజన్ ఏంటంటే నారాయణ షెడ్యూల్స్ కానీ, ఎర్రర్ లిస్ట్ కానీ, టెస్ట్స్ కానీ, మాడ్యూల్స్ కానీ, ఇంకా వాళ్ళ ఎర్రర్ లిస్ట్ కానీ చాలా యూజ్ అయ్యాయి నాకు. వాళ్ళు చాలా బాగా గైడ్ చేస్తారు, ఇంకా బాగా మోటివేట్ చేస్తారు. ఎప్పుడైనా తక్కువ మార్క్స్ వచ్చినప్పుడు ఫీల్ అవుతూ ఉంటే వాళ్ళ గైడెన్స్ చాలా హెల్ప్ అయింది నా ప్రిపరేషన్లో. నా పేరు కౌశిక్. నేను నారాయణ అరవింద్ నగర్ క్యాంపస్లో 11th 12th కంప్లీట్ చేశాను. నాకు జేఈ అడ్వాన్స్లో 312 ర్యాంక్ వచ్చింది. మా కాలేజ్ స్టాఫ్ కానీ, కాలేజ్ ఎగ్జామ్స్ కానీ చాలా హెల్ప్ చేసాయి. ఇవన్నీ లేకుంటే ఇంత ర్యాంక్ వచ్చేదేమో కాదు. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.